అన్న ఏం పేరు? పేరు తోటకూరి రాజు. నాకు 4 ఎకరాలు. యూరియా సమస్య గురించి ఏం చెప్తారు అసలు? యూరియా అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి రైతులను అందరినీ మోసం చేసి 420 హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను నట్టేట్ల వంచనకు గురి చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. యూరియా సంబంధించింది ఏంటంటే రైతులు పంటలు వేసుకున్నారు. ఇప్పుడు యూరియా అవసరం. యూరియా అనేది చాలా కొరత ఉన్నది. ఏం చేసేళ్ళు స్టార్టింగ్లో కేంద్రం వచ్చిన యూరియాను మొత్తం బ్లాక్లో అమ్ముకున్నారు. బ్లాక్లో అమ్ముకొని ప్రైవేటు దళారులకు అమ్ముకొని వాళ్ళ దగ్గర స్టాకులు ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే యూరియా కొరత వచ్చిందో ఇప్పుడు వాళ్ళు బయటికి తీస్తున్నారు. ఇలా అధికారులే పలానా దగ్గర బండి ఉన్నది పలానా దగ్గర బండి ఉన్నదని చెప్పే పరిస్థితికి ఇలా దిగజారింది కాంగ్రెస్ బ్లాక్లో. అది పరిస్థితి. అంటే రైతు ప్రభుత్వమే ఆదుకోవాల్సింది పోయి పక్కన బయట ఉన్నాయి ప్రభుత్వం దగ్గర లేవు అని చెప్పకనే చెప్తా అధికారులతో చెప్పిస్తున్నారు. వాళ్ళు చెప్పట్లే. ఇలా మా ఎమ్మెల్యే ఉన్నాడండి. ఇలా ప్రజలకు ఎక్కడ కూడా మనోధైర్యం కల్పించడానికి ఇలా రైతులు వృద్ధులు అనేక రకాల వాళ్ళు ఇలా బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏంది ఇప్పుడు మాలాంటి కొడుకులు ఉంటారు. మేము బయలుకడిపోతాం. అయ్యో మేము వచ్చి నిలబడతాను బత్తాలు దొరుకుతాయని వాళ్ళు వస్తారు. ఇలా ఎవరైతే ఇక్కడ యువకులు వీళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి ముందు లైన్ నిలబడతాను ఏం కొన్ని దొరకట్లేదు. యూరియా అనేది చాలా కొరతగా ఏర్పడిన పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది సొమ్మశీలు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మరి ఒక్కనాడు కూడా ఈ నరసంపేట కాన్స్టిట్యూషన్లో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో సొంత మాధవరెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ ఊరికి కూడా కనీసం పోయి రైతులకు మనోధైర్యం చెప్పలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఎమ్మెల్యే వచ్చిండు. మీ అందరూ ప్రజలు ఓట్లయితే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలా ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన మీరు ఇలా ప్రజల దగ్గర రాకుండా ఎందుకు మీరు నంగనాచి చేస్తున్నారు? మీరు రావాలి కదా, రైతులకు మనోధైర్యం ఇవ్వాలి కదా. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు? యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే, లైన్లో నిలబడిన వాస్తవమే ఆయన చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు? కొరత లేదు, ఇదంతా సృష్టిస్తాను ప్రతిపక్షిస్తారని ఆయన చెప్తాడు. అంటే నీ ప్రభుత్వంలో నీ మంత్రివర్గంలో మీకు ఒకరికొకరికే మీకు పొంతన లేని పరిస్థితి. మీరేం ప్రజలకు న్యాయం చేస్తారండి? ఈ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ చెప్పుల లైన్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ తప్పండి. పొన్నం ప్రభాకర్కు రైతుల మీద అవగాహన లేదు. ఫస్ట్ పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తికి రైతుల మీద అవగాహన లేదు. ఆయనకు ఉంటే అట్లెందుకు మాట్లాడతాడు? ఇలా ఆల్ పార్టీలలో ఉంటారు. గ్రామాలంటే ఒకటి బీఆర్ఎస్లో ఉంటారా? మరి కాంగ్రెస్ వానికి ఎట్లా వస్తున్నాయి? ఓకే, బీఆర్ఎస్ వానికి చెప్పులు పెట్టుకుంటారు, బత్తాలు తీసుకుంటారు. మరి కాంగ్రెస్ పార్టీ వాడికి నీ ప్రభుత్వం అదే సీక్రెట్గా సప్లై చేస్తుందా? మరి మాకు కావాలి, ఇప్పుడు రైతులకు కావాలి. మరి ఇప్పుడు నీ ప్రభుత్వంలో నీ వాళ్ళకు లేవు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పులు పెడుతున్నప్పుడు చెప్పులు పెరిచిన వాళ్ళకి బత్తాలు ఇస్తున్నారు కదా. మరి నీ ప్రజలకు నేను నమ్ముకున్న పార్టీల వాళ్ళకు బత్తాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా పొన్నం ప్రభాకర్నే ప్రశ్నిస్తున్నాం. ఎందుకు వచ్చిందంటే అసలు అంటే గత 10 సంవత్సరాలలో లేనిది ఈ యూరియా కొరత ఎందుకు వస్తుంది? వాస్తవంగా ఏంటంటే యూరియా కొరత అనేది కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన దానికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, బ్లాక్ లో అమ్ముకున్నారు. ఫస్టే తీసుకొని బ్లాక్ లో అమ్ముకున్నారు, షాపులలో అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్ముతున్నారు వాళ్ళు బ్లాక్ లో. అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కానీ బ్లాక్ లో షాపులలో దొరుకుతుంది. ఇవాళ దుగ్గొండిలో మీరు పోండి, ఇప్పుడు దుగ్గొండి సెంటర్ పోండి, మళ్ళాంటి రైతును పట్టుకొని మేము పక్కకు నిలబడతా, నాకు ఆధార్ కార్డు తీసుకొని అవి తీసుకొని నానో యూరియా ఇచ్చి 2 యూరియా బస్తాలు ఇస్తాడు ప్రైవేట్ లో. ఈ రోజు ఇప్పుడు పోదాం మనం. అయితే ప్రైవేట్ లో దొరుకుతుంది. రైతులు 300, 350 ఇట్లా అమ్ముతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ అయితే 270 బస్తా. ఇలా ప్రజా సంక్షేమం రైతుల సంక్షేమం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, గొప్ప చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేంద్రం వాళ్ళ వాటా ప్రకారం పంపించిన తర్వాత బయట దళాలకు అమ్ముకొని ఇలా యూరియాస్లో వాని మీద బదనం వేస్తూ వాడు నీ మీద మీ ఇచ్చినాం అని వాళ్ళు లెక్కలతో మనం చూపించాడు పార్లమెంట్లో. ఇంత యూరియా ఇచ్చినామని. మరి ఇడిపోయింది ఇదంతా ఎవరు బుక్కిండు? కాంగ్రెస్ పందుకొక్కులు బుక్కినే, లేదా నీ క్యాడర్ పంపించుకున్నావు. మరి ఏంటి? మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఊహించరా రైతుల పరిస్థితి? కాంగ్రెస్ అస్సలే ఊహించలేదండి. అస్సలే ఊహించలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. రైతులు ఆలోచించి రైతులు 2 లక్షల రుణమాఫీ అంటారు కదా అని ఏసీలు. ఇవాళ వాస్తవంగా 70% మాఫీ ఎక్కడ కాలేదు. ఇలా మామూలు పోయి కాంగ్రెస్ వాళ్ళు 10 మంది పేర్లు చెప్తాను నేను. మీరు దగ్గర పోయి మీకు 2 లక్షల రుణమాఫీ అయిందని మీరే అడగండి. మేము రావాల్సిన అవసరం లేదు. రుణమాఫీ కాలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చూసిర్రు. అంటే ప్రభుత్వం మొత్తం కూడా ఎవరు చెప్పినా చెప్పకుండా రైతుల సంక్షేమం మీద ఎక్కువ దృష్టి సారించి పనిచేసింది అనేది వాస్తవం. అది మీరు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం వల్ల చూసి ఆ ప్రభుత్వాన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ను గెలిపించారు. ఈ ప్రభుత్వంలో కూడా అనుభవిస్తూ ఉన్నారు కొన్ని బాధలు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏం తేడాలు కనిపిస్తుంది? వాస్తవం ఏంటంటే కేసీఆర్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఏనాడు కూడా ఏది కూడా సంక్షోభం లేదు. యూరియా బస్తాలు కానీ లేకపోతే రైతులకు సంబంధించి కానీ, ఒక రైతు చనిపోతే రైతు బీమా చేస్తే వారం రోజులు ఇంటికి చెక్ వచ్చేదండి. కుటుంబానికి భరోసా ఉండేది అప్పుడు. ఈరోజు అసలు అది లేనే లేదు. పంటకు కూడా బీమా ఇస్తామన్నారు. పంటకు బీమా ఎక్కడదండి? పంటకు బీమా లేదు. మొన్న అకాల వర్షాలు పడ్డాయి, ఏ బీమా ఎక్కడండి? కనీసం ఒక రైతు ఒక అధికారి వచ్చి సర్వే చేసిన పరిస్థితి ఉన్నదా? అదే బీఆర్ఎస్ హయాంలో 3 ఏళ్ల కింద దసరా తెల్లారి, ఉగాది తెల్లారి వడగండ్ల వాన పడితే కేసీఆర్ మా మండలానికి వచ్చిండు. రంగాపురంకి వచ్చి
మొత్తం సర్వే చేసి పోయి ఎకరాకు 10,000 రూపాయలు. ఇలా కాంగ్రెస్ వానికి వచ్చినాయి, టీఆర్ఎస్ వానికి వచ్చినాయి, బీజేపీ వానికి వచ్చినాయి, ఆల్ కమ్యూనిస్టులకు అందరికి వచ్చినాయి. ఇవాళ నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్రలో ఒక్కనాడు నువ్వు ఒక ఎకరాకు 10,000 ఇచ్చిన చరిత్ర ఉందని ఇలా నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతున్నా. నువ్వు రేవంత్ రెడ్డి, నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, దమ్ము నీకు అది ఉంటే, నువ్వు ఒక్కనాడు ప్రజల సంక్షేమం వివరించిన ఒకసారి చెప్పు. నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేసినావు అని అడుగుతున్నావు. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినావు, ఒక బస్సు తప్ప. బస్సు కూడా ఏసీ బస్సులు, గరుడ బస్సులు, డిలాక్స్ బస్సులు లేవు. ఓన్లీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీలు ఇచ్చిండు. ఏదో తూతూ మంత్రంగా ఇచ్చిన నువ్వు, నీకు శుద్ధసిద్ధి ఉంటే మహిళల మీద మొత్తం వేయాలి కదా. కోటీశ్వరాలని చేస్తాను ఏది కోటీశ్వరాలు ఎక్కడండి, బికారిగా అవుతాను. 25,000 ఇస్తానన్నావు, రుణమాఫీ వాళ్ళకు వడ్డీ మాఫీ అన్నావు, ఒక్కొక్క సంఘానికి 50 లక్షల కోటి రూపాయలు అన్నావు. ఏ ఊరికి ఇచ్చినావు, నువ్వు ఎక్కడ ఇచ్చినావు అడుగుతున్నావు. ఎవరో నీ ఫోటోల కోసం మీటింగ్లు ఒక 5-6 వేల మందిని ఒక వేదిక మీదకి పిలుస్తున్నావు, 1-2 చెక్కులు ఇస్తున్నావు, దులుపుకుంటున్నావు తప్ప ఎక్కడ కూడా నీ పథకం ఎక్కడ అమలైందో పూర్తిగా నువ్వు చెప్పమని మేము అడుగుతున్నాం. ఒక రైతుగా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక రైతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా విఫలమైంది. ఫస్ట్ విఫలమైంది. ప్రజలు తిరుగుబాటు జరిగే పరిస్థితికి వచ్చింది. తిరుగుబడతారు కూడా, ఇక ఊకోరు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్లు ఇప్పుడు మా బోనస్ అన్నావు, బోనస్ వేయలేదు. వానాకాలమే 50% వేయలేదు. మళ్ళీ మన యాసింగ్ కూడా ₹1 కూడా వేయలే. ఇక నువ్వు రణిస్తావు ఎందుకు? నువ్వు శాతగాని మాట్లాడదు, కొజ్జోనికి 7 వెళ్ళాలన్నట్టు. నీకెందుకండి? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు కింద మంత్రులు ఎందుకు? నీకు ప్రజాపాలన శాతగానప్పుడు దిగిపో, కానీ ప్రజలను మోసం చేయకని చెప్తున్నావు ఫైనల్గా. ఇది పరిస్థితి. పొలాలలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ ఊర్లలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ పిఎస్సిఎస్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి కూడా వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఈ కనీసం ఈ షట్టర్ తాళం తీయక కూడా ఇప్పటికీ దాదాపుగా ఒక 20 రోజులు అవుతున్నదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్న పరిస్థితి. తాళం వేసి తాళం కూడా శిలుం పట్టిపోయినట్టున్నది. అంటే ఇలాంటి దుస్థితి రైతులకు వచ్చింది ఈ రైతు రాజ్యం వల్ల. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇది రైతు రాజ్యం అని చెప్తా ఉన్నారు, ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నారు. కానీ కనీసం తాళాలు కూడా తీయలేనటువంటి పరిస్థితి. అంటే ఇక రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది కూడా మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ ఎరువుల విక్రయ వేళలు 7 గంటల నుండి 10:30 వరకు ఆదివారం సెలవు అని చెప్పి ఇక్కడ రాసిర్రు. అయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ దీనికి కూడా కొన్ని ఆంక్షలు వచ్చినాయి. వారంలో 1 రోజు 2 రోజులు మాత్రమే ఇస్తాము అని చెప్పి ఈ రీసెంట్గా ఏదైతే ఈ ఇష్యూ పెద్దగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందో, ఒక చర్చగా మారిందో, అప్పటి నుంచి రోజుకు అంటే వారానికి 2 రోజులు మాత్రమే విక్రయిస్తామని చెప్పి అధికారులు కావచ్చు, ఇక్కడ సంబంధిత యంత్రాంగం కావచ్చు చెప్పినట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రతి రైతు ఒక ఆవేదనతోటి, నిజంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఈ యూరియా కొరత అనే ఒక్క చిన్న పదం కూడా మా చెవిన పడలేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ యూరియా అనేది ఒక కామన్గా మేము డైరెక్ట్ నాట్లలో ఉండి కావచ్చు, పొలాలలో ఉండి కావచ్చు, నాగన్లు కట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోయి తీసుకొని చల్లుకున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ కాంగ్రెస్ ఏదైతే మార్పు అని చెప్పి వచ్చిందో, ఆయన ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఈరోజు రైతాంగం అంతా కూడా విలవిలలాడుతున్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదే ప్రక్రియ ఇంకా కొనసాగితే, అంటే ప్రభుత్వం ఒక పక్క రైతులు ఇంత బాధపడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఎలాంటి ఎరువుల కొరత లేదు, ఎలాంటి యూరియా కొరత లేదని చెప్పి, ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా కేంద్రంది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప తప్పు ఒప్పుకోవట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహంగా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ దీనికి సాల్వ్ చేయకుంటే ఖచ్చితంగా దీనికి తగిన గుణపాఠం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్స్లో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా మేము ఈ ఉద్యమాన్నైనా ఉధృతం చేసి రైతు రాజ్యం మళ్ళీ అసలు నిజమైనటువంటి రైతు రాజ్యం తెచ్చుకుంటాం. గతంలో 10 సంవత్సరాలు ఎలా ఉన్నదో అదే రాజ్యాన్ని మేము సాధించుకుంటాం అని చెప్పి కూడా వాళ్ళు ముక్తకంఠంగా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే గోదాం కూడా పక్కనే ఉన్నది, కానీ ఆ గోదాంకు సంబంధించి కూడా ఎలాంటి ఓపెనింగ్స్ కానీ అందులోకి స్టాక్ కానీ వచ్చే పరిస్థితి లేదు. దాదాపు నెల 20 రోజుల నుంచి కొట్లాడితే ఒక 2 లారీలు వచ్చి అవి కూడా ఒకటే రోజుల మనిషికి ఒక్కొక్క బస్తా 2 బస్తాలు ఇచ్చి పంపించేసారు. ఒక్కొక్క రైతుకు దాదాపుగా 5 నుంచి 7, 10 ఎకరాల మధ్యలో ఉన్నది. 1 బస్తా 2 బస్తాలు వస్తే 1 ఎకరానికి 2 ఎకరాలకే సరిపోతుంది. మా పరిస్థితి ఏంది ఇంకా మిగతా దాంట్లోకి అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకోటి కూడా వీళ్ళు పెద్ద ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ఏదైతే యూరియా కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఉన్నదో అది మొత్తం కూడా వీళ్ళు బ్లాక్లో
ప్రైవేట్ దుకాణాలకు అమ్ముకొని ఈరోజు రైతుల పరిస్థితి రోడ్డు మీద పడేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు సెంటర్లో పిఎస్సిఎస్ సెంటర్లో తప్ప మిగతా ఏ ఎరువుల షాపులలోకి పోయి బయట అడిగినా కూడా ఖచ్చితంగా దొరుకుతుంది, ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇచ్చే రేట్ల కంటే డబుల్ రేట్లకు వాళ్ళు విక్రయిస్తూ ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఇది ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. ఆ ఎరువుని ఒక పందికొక్కుల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు బుక్కి ఈరోజు రైతులని రోడ్డుకి ఇడ్చినట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.